హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా తరఫున దీపావళి శుభాకాంక్షలు. అందరూ అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అన్యోన్యంగా అందరితో కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీపావళి అంటే రాక్షస సంహారం జరిగిన తర్వాత జరుపుకునే సంబరాలండి. ఈ కాలంలో రాక్షసులు ఎలా ఉంటారు అనేది కూడా కనిపించరు కదండి. ఆ జాతి లక్షణాలు అది ఎలా ఉంటారు అంటే, కలికాలంలో ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, రాక్షసుడు ఉంటారు అండి. ఏదో ఒక సందర్భంలో మనిషి జీవితంలో రాక్షస లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. వాటిని మనం సంహరించినప్పుడే, అంటే అవి జయించినప్పుడే మనము రాముడు అనేది, మనం రాక్షస సంహారం చేశాము అనేది మన కలికాలంలో అదే మంచి దీపావళి అండి. అందరికీ శుభ దీపావళి.